అంటే సింపుల్ గా చెప్పాలంటే లెజిస్లేచర్ ప్రపోజెస్, ఎగ్జిక్యూటివ్ డిస్పోజెస్, జ్యుడిషియరీ సూపర్వైజర్స్. ఇది క్లుప్తంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి డివిజన్ ఆఫ్ పవర్స్. మరి కనీస అవగాహన లేకుండా ఏదో 50 కోట్లు ఉంటే ఎమ్మెల్యే అయిపోవచ్చు, 100 కోట్లు ఉంటే ఎంపీ అయిపోవచ్చు అని, డబ్బులుంటే రాజ్యాంగ పదవులు వచ్చేస్తాయి, ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోతాయి, బ్యాంకులు దోచుకున్న దొంగలు, క్రిమినల్ కేసెస్, మర్డర్స్ చేయించేవాళ్ళు, ప్రోత్సహించేవాళ్ళు, వీళ్ళు అందరూ కూడా ఈ రోజు ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోయి కనీసం చట్టం మీద అవగాహన లేకుండా సుప్రీం కోర్టు చెప్పిన తర్వాత కలెక్టర్ ఎవడు, జాయింట్ కలెక్టర్ ఎవడు క్యాన్సిల్ చేయకుండా వెయిట్ చేస్తున్నారు అని చెప్పి అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్నారు ఒక ఇండి ఎమ్మెల్యే మిస్టర్ రఘురామకృష్ణ. అంటే అది అజ్ఞానమా, అవివేకమా, అనాలోచితమా, అవగాహన రాహిత్యమా, లేక దురహంకారమా? ఆకవీడు పెద్దపేట ప్రజలు చెప్తూ ఉన్నారు, ఇతను వీధుల్లోకి వచ్చి తన స్థాయిని మరిచి ఒక వీధి స్థాయి రాజకీయ నాయకుళ్ళ, స్ట్రీట్ పొలిటీషియన్స్ లాగా ఇక్కడ బిహేవ్ చేస్తున్నాడని చెప్తూ ఉన్నారు. మరి లయలా కాలేజీలో చదివాను అని వారు చెప్తుంటే ఇంకా ఎంత నాలెడ్జబుల్ పర్సన్ అని నేను అనుకున్నాను. లయలా కాలేజీ పరువు కూడా తీసేశాడు ఇతను. ఎందుకనంటే కనీసం ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిలేషన్ యొక్క డ్యూ ప్రాసెస్ ఏమిటి అనేటువంటిది తెలియకపోతే తెలుసుకుని మాట్లాడే పని చేయకుండా బెదిరించడం అధికారుల్ని.